జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థింప, రండి రండి దేవుని సన్నిధికి. శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి, మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం పోరు మామిళ్ల విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు చిత్తా రాజ మనోహర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని చిత్తా జయమ్మ, చిత్తా బాలిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, కీర్తిశేషులు పల్లా కొండలరావు, పల్లా రాజేంద్ర గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు రోస్మేరీ, టీచర్ రవీంద్ర, శోభ, రిత్విక్, రియాన్స్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి, లూర్దు మర్రెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. బీబీ నగర్ విచారణ,
20వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యారం చిన్నపురెడ్డి చిన్నమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కృపా ఇంజనీరింగ్ వర్క్స్ను ఆశీర్వదించమని కోరుతూ అంతోని, ఫ్రాన్సిస్ మరియు బంధుమిత్రులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం హంసవరం విచారణ. కీర్తిశేషులు మట్ల ప్రకాష్ రావు గారి ఆత్మకు మరియు కుమారుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సామాన్య 21వ ఆదివారం పూజ బలిలో పాల్గొంటూ ఉన్నాము. 1వ పేతురు 5వ అధ్యాయంలో మీరందరూ వినయమను వస్త్రమును ధరించవలెను, ఏలైనా దేవుడు అహంకారులను అణచివేసి విధేయ చూపేవారిని కటాక్షించును. దేవుడి యందు మనమందరము కూడా ఆధారపడి విశ్వాసముంచి జీవించి వినయ విధేయతలు కలగాలని ఈ యొక్క వాక్యము మనల్ని పూజ బలిలోకి ఆహ్వానిస్తూ ఉన్నది. కావున దేవుని శక్తివంతమైన హస్తమునకు అందరము విధేయులమై ఉండి మన విచారములన్నీ ఆయనపై మోపవలేను. ఎలయనా మెలకువతో జాగరూకులై ఉండు, మీ శత్రువు సైతాను గర్జించు సింహం వలె తిరిగి ఎవరిని కబలించునా అని చూస్తూ ఉన్నది. లోకంలో ఉన్న పిశాచ శక్తులు మనల్ని బలహీనపరచి పాపంలోకి లాక్కొని వెళ్తాయి. కావున దేవునిపై ఆధారపడి దేవుని శక్తితో దానిపై విజయాన్ని సాధించి పరిశుద్ధ జీవితాన్ని జీవించి యోగ్యమైన విధముగా పూజా బలిలో పాల్గొనే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఇప్పుడు మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు
శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడిదము నిన్ను పొగడిదము, నీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడిదము నిన్ను పొగడిదము, మీ దయనే కోరెదము. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. జనితైక సుతుడ ఏలినవార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనితైక సుతుడ ఏలినవార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యం మీద నిలిపి ఉంచువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును, నీవు వాగ్దానం చేసిన దానిని కాంక్షించినట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచంలో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలంపైననే హృదయములను లగ్నమై ఉండునట్లు కరుణించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దావీదు వంశపు రాజు
తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చున్నట్లు చేయుదును. మొదటి పఠనము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము మరియు 19వ వచనం నుండి 23వ వచనం వరకు. ప్రభు నాతో అనెను, రాజగృహ నిర్వాహకుడు రాజప్రసాద అధ్యక్షుడు షేబ్నా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము. ప్రభు విట్లనెను, నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయుదును. ఆ దినమున నేను హిల్కియా కుమారుడు నా సేవకుడు హెల్యాకీమును ఆహ్వానింతును. నీ అధికార వస్త్రములను నీ నడికట్టును అతనికి కట్టబెట్టుదును, నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు యూదా నివాసులకు అతడు తండ్రి వంటి వాడగును. దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చున్నట్లు చేయుదును. అతడు తెరిచిన దానిని ఎవరూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరూ తెరవలేరు. నేను అతనిని గుడారపు మేకును వలె గట్టిగా దిగగొట్టుదును. అతడు తన కుటుంబము అంతటికి వన్నె తెచ్చును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము, నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును, దైవముల ముందట నిన్ను కీర్తింతును. అందరూ. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము, నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నిటికంటేను ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి, నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. అందరూ. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము, నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. మహోన్నత స్థానము నుండి నీవు దీనులను గమనింతువు, దూరము నుండి గర్వాత్ములను పరికింతువు. ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు. నీవు ప్రమాణము చేసినదెల్లా చేసి తీరుదువు. నీ ప్రేమ శాశ్వతమైనది, నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయము. అందరూ. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయము, నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయము. ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు? ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనం వరకు. సహోదరులారా, దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనవి. ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును? ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును? పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా, ప్రభువు మనసు ఎవరికి ఎరుక? ఆయనకు సలహాదారు ఎవరు? తిరిగి ఆయనచే ఇచ్చివేయబడుటకు గాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు? ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే సదా స్తుతి వైభవములు. ఆమేన్. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము,
నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. సీమోనును పేతురునిగా పలకరించిన వాకు, పేతురు ప్రేమను పదిలముగా పరిశీలించిన వాకు. సీమోనును పేతురునిగా పలకరించిన వాకు, పేతురు ప్రేమను పదిలముగా పరిశీలించిన వాకు. గొర్రెలకై ప్రాణమీయ పిలచిన వాకు, గొర్రెలకై ప్రాణమీయ పిలచిన వాకు. దైవరాజ్యపు తాళములను అందించిన వాకు, దైవరాజ్యపు తాళములను అందించిన వాకు. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 16 వచనములు 13 నుంచి 20 వరకు. యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావిస్తున్నారని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు కొందరు బాప్తిస్మ యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరినని మీరు భావిస్తున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయంను తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని
రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. పరలోకమందు నీవు దేనిని బంధింతువో అది భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధించబడును. భూలోకమందు నువ్వు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుడు సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించారు, సమస్తాన్ని పాలిస్తూ ఉన్నారు. అయితే మానవుని ఎడల తన ప్రేమను చూపుతూ పరిపాలించే అధికారాన్ని మానవునికి దేవుడు కానుకగా ప్రసాదిస్తున్నారు. పరిపాలించే అధికారం అనేది దేవుని నుంచి వస్తుందని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. ముఖ్యంగా దేవునిపై ఆధారపడి జీవించాలి. దేవుని యందు విశ్వాసాన్ని కలిగి జీవించాలి. దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రేరణ, పవిత్రాత్మ సహాయము, దేవుని యొక్క సహకారము బాధ్యతలు స్వీకరించబడిన ప్రతి ఒక్కరికి అవసరము. అయితే ఎవరైతే దేవుని చిత్త ప్రకారము తమ బాధ్యతలు నిర్వహిస్తారో వారు దేవుని యొక్క దీవెనలు, ఆశీస్సులు, బహుమానాన్ని పొందుతారు. ఎవరైతే అవిశ్వాసంగా దేవునిపై ఆధారపడకుండా స్వార్థంగా స్వలాభాలతో ఆ యొక్క బాధ్యతలను దుర్వినియోగం చేస్తారో వారికి శిక్ష తప్పదు అని ఈనాటి పఠనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మనమందరము కూడా దేవుణ్ణి స్వరాన్ని ఆయన ఆలకించి ఆయన అడుగుజాడల్లో నడవటానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. 8వ శతాబ్దం క్రీస్తుకు పూర్వము హిజ్కియా యూదుల యొక్క రాజు. ఆయనకు షెబ్నా అనే ప్రధానమంత్రి మరియు గృహ నిర్వాహకుడు ఉండేవాడు. అట్టి సమయంలో సిరియా దేశపు వాళ్ళు ఈ యొక్క యూదా ప్రజలపైన, హిజ్కియా రాజ్యం పైన దండెత్తడానికి సంసిద్ధమవుతూ ఉన్నారు. హిజ్కియా, ఆయన మంత్రులు, సలహాదారులు, ప్రజలు అందరూ కూడా భయభ్రాంతులవుతూ ఉన్నారు. అప్పుడు హిజ్కియాకి సలహాలను ఇచ్చారు. ఈ అస్సిరియా దేశ ప్రజలు మనల్ని యుద్ధంలో ఓడించి నాశనం చేస్తారు. కాబట్టి మనకు అంత బలము లేదు, శక్తి లేదు. కావున పక్క రాజ్యము ఈజిప్తుల యొక్క సహాయాన్ని కోరుదామని అందరూ సలహాలు ఇచ్చారు. రాజు సందిగ్ధ అవస్థలో ఉన్నారు. అప్పుడు షెబ్నా అనే ప్రధానమంత్రి కూడా పదే పదే రాజుగారికి తెలియజేస్తూ ఆయనను ప్రోత్సహించాడు. మనము వారి సహాయాన్ని తీసుకోవాలి, అప్పుడే మన విజయాన్ని సాధిస్తాము అని. యావే ప్రభు యెషయా ప్రవక్త ద్వారా ఆ షెబ్నా ప్రధానమంత్రికి సందేశాన్ని పంపారు. మీరు దేవునిపైన ఆధారపడి జీవించాలి, కానీ ఇతర రాజ్యంపైన, రాజుపైన, వారి సైనికులపైన ఆధారపడి జీవించవద్దు, ఈ యుద్ధానికి వెళ్ళవద్దు అలానే. కానీ షెబ్నా దేవుని యొక్క స్వరాన్ని, సందేశాన్ని, ఆజ్ఞను ఆలకించలేదు. అవిశ్వాసిగా ఉన్నాడు, గర్వంగా ఉన్నాడు, స్వార్థంతో ఉన్నారు. కాబట్టి అటు రాజును ప్రజలను పెడదోవన పట్టిస్తున్నాడు.
అందుకే ప్రభువు అతనిని తన ఉద్యోగం నుంచి, అధికారం నుంచి, పదవి నుంచి తీసివేస్తున్నాను అని సెలవిచ్చి ఆయనను ఆ పదవి నుంచి తీసివేశారు. ఆ స్థానంలో ఏలియాకీమును ప్రభు ఉంచి బాధ్యతలను అప్పగించి అతడు యూదా ప్రజలందరికీ కూడా ఒక తండ్రిలా ఉంటాడు, కుటుంబానికి వన్నె తీసుకొచ్చేవాడిగా ఉంటారు అని ఆయనకు ఆ బాధ్యతలను అప్పగించారు. ఒకసారి మనము బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వారికి కూడా దేవుడు ఒక బాధ్యతను అప్పగించారు. అదేమిటంటే మెస్సయ క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి వాళ్ళు మోషే ధర్మశాస్త్రం ద్వారా, ప్రవక్తల ప్రవచనాల ద్వారా ప్రజల్ని సిద్ధం చేయాలి. క్రీస్తు ప్రభు ఈ లోకానికి విచ్చేశారు, వారి మధ్యన ఉన్నారు. వారిని రక్షకుడుగా మరియు కాపరిగా, మేపరిగా వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. మరియు ప్రజలకు దేవుని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి, క్రీస్తుని గురించి వాళ్ళు చక్కగా బోధించలేక పెడదారిన వారిని కూడా పట్టించారు. యావే దేవుడు వారికి అప్పగించబడిన బాధ్యతలను వారు నెరవేర్చడంలో విఫలమైపోయారు. అందుకే వారు క్రీస్తు ప్రభువుని లోకరక్షకుడుగా గుర్తించలేకపోయారు, అంగీకరించలేకపోయారు. ప్రజలను క్రీస్తు ప్రభు అడుగుతున్నారు, ప్రజలు నన్ను ఎవరినిగా అనుకుంటున్నారు, భావిస్తున్నారు అని. సో ప్రజల యొక్క స్పందన వీళ్ళు తెలియజేయడం ఏంటంటే, కొందరు ఏలియా, జెరమయా ప్రవక్త, బాప్తిస్మ యోహాను ప్రవక్తలలో ఒకరని వాళ్ళు సెలవిచ్చారు. క్రీస్తు ప్రభు వారి మధ్యన ఉన్నారు, వాళ్ళకు బోధించారు, అద్భుతాలు చేశారు, సూచక క్రియలు కూడా చేశారు. కానీ ప్రజలు దీనిని గ్రహించలేకపోయారు. మన పరిస్థితి ఏమిటి అని ఆత్మపరిశీలన చేసుకుందాము. ఏ విధంగా అయితే ఎల్యాకీం, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజలు తమకు అప్పగించబడిన అవకాశం కానీ, అదృష్టం కానీ, దీవెన కానీ, బాధ్యత కానీ సక్రమంగా నెరవేర్చలేకపోయారు. చివరికి ప్రజలు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించలేకపోయారు, గుర్తించలేకపోయారు. మన వైఖరి, మన దృక్పథం క్రీస్తు ప్రభు ఎడల ఎలా ఉన్నది అని మనము కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక క్రీస్తు ప్రభు పేతురుగా అడుగుతున్నారు, మీరు నన్ను ఎవనిగా భావిస్తున్నారు, ఏమనుకుంటున్నారు అని. పేతురుగారు గట్టి విశ్వాసముతో నీవు సజీవ దేవుడవైన కుమారుడు క్రీస్తు అని సమాధానమిచ్చారు. అప్పుడు ప్రభు అన్నారు, నీవు ధన్యుడవు, ఈ రక్తమాంసాలు కాదు నీకు తెలియజేసింది, పరలోకమందున్న నా తండ్రియే ఈ విషయాన్ని తెలియజేశారు అని. నీవు రాతివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నరక శక్తులు దీనిని జయింపజాలవు, మరి పరలోకపు యొక్క తాళపు చెవులను నీకు ఇస్తున్నాను. నీవు ఈ భూలోకమందు దేనిని బంధింతువో పరలోకమందును బంధించబడును, ఈ భూలోకమందు దేనిని విప్పుదువో పరలోకమందును విప్పబడును అని ఆ యొక్క అధికారాన్ని ఇచ్చారు. క్రీస్తు ప్రభు పేతురుని నీవు ధన్యుడవు అని ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తూ ఆ మాటను పలికారు. ఆయన యొక్క ధన్య జీవితము దేనిలో ఇమిడి ఉన్నది? పేతురుగారు సామాన్య వ్యక్తి, సామాన్య మత్స్యకారుడు,
పండితుడు కాడు, కానీ ఈ యొక్క గొప్ప విశ్వాసాన్ని ప్రభుయందు ఉంచాడు. నీవు సజీవ దేవుడిని కుమారుడవు అని, క్రీస్తువు. కాబట్టి అది ఆయనకి దేవుడిచ్చిన గొప్ప వరము. అదేవిధంగా క్రీస్తు ప్రభు గురించి చాలామంది బైబిల్ చదువుతూ ఉంటారు, మిగతా డాక్యుమెంట్స్ కూడా చదువుతూ ఉంటారు. చాలా జ్ఞానము అనేది ఉంది అని చెప్తూ ఉంటారు. కానీ క్రీస్తుని వ్యక్తిగతంగా తమ జీవితంలోకి అనుభవించకుండా, ఆహ్వానించకుండా ఉంటే అవన్నీ నిష్ప్రయోజనమని పేతురుగారి యొక్క జవాబు తెలియజేస్తూ ఉంది. నీవు సజీవ దేవుని కుమారుడవు అని ఆయన విశ్వాసంగా బహిరంగంగా ప్రకటించారు. దేవుని కుమారుడవు అని, అది ఆయన విశ్వాసం. క్రీస్తు ప్రభు ఆ విశ్వాసాన్ని పేతురులో చూశారు. మరి పేతురుగారు ధన్యుడవు అని అన్నారు. మరి ఆయనకి బాధలు, కష్టాలు, అవమానాలు, హింసలు రాలేదా అంటే అన్నీ కూడా వచ్చాయి. వాటన్నిటిలో కూడా ఆయన ప్రభువునకు విశ్వాసపాత్రుడుగా ఉన్నాడు. ప్రభుపై ఆధారపడి జీవించారు. ప్రభు యొక్క హస్తాన్ని, చేయిని ఆయన పట్టుకొని ముందుకు నడిపింపబడ్డాడు. అన్ని కష్టాల్లో, బాధల్లో కూడా. మనకు కూడా చాలాసార్లు కష్టాలు, బాధలు, వ్యాధులు, అవమానాలు అన్నీ కూడా వస్తాయి. ఆ సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు మనతో ఉన్నాడు, మన చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నాడని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి, జీవించాలి, దానిని అనుభవించాలి. అదే పేతురుగారు మనకి నేర్పుతూ ఉన్నారు. పేతురుగారికి ఇచ్చిన ఆశీర్వాదము అది నమ్మకము, విశ్వాసము, క్షమ ఏదైనా కావచ్చు. దానిని ప్రభు ఆయన కోసం ఇవ్వలేదు, ఇతరుల కోసం ఇచ్చారు. ఇతరులతో పంచుకోవాలి. అదేవిధంగా మనకున్న ఆశీర్వాదాలు, విశ్వాసము, భక్తి, నమ్మకము, దేవుడు ఇచ్చే క్షమ అన్నీ కూడా కుటుంబ సభ్యులతో, ఇతరులతో పంచుకొని సాక్షులుగా జీవించాలి. పేతురుగారికి ఒక బాధ్యతను అప్పగించారు ప్రభు. ఈ మాటలు పలికిన తర్వాత, ఈ రాతిపైన నా సంఘాన్ని నిర్మిస్తున్నానని ఒకటి, పరలోకపు తాళపు చెవులను ఇస్తున్నానని ఒకటి, తర్వాత వేరే సందర్భంలో పేతురుగారిని ప్రభు అంటున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అవును అని. అప్పుడు నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము అనే బాధ్యతను అప్పగించాడు. అదేవిధంగా పేతురు ఈ యొక్క స్త్రీ సభకి పునాది. మరి ఆయనకి అధికారము, సువార్తను వ్యాప్తి చేసే అధికారాన్ని ఇచ్చారు. దాని తర్వాత పాపుగారులకి అది వస్తూ ఉంది. మనమందరం కూడా ఆ తిరుసభలో సభ్యులము. కావున మనము కూడా భక్తితో, విశ్వాసముతో, ప్రేమతో జీవిస్తే ఆ యొక్క దేవుని అనుగ్రహాలు ఈ సువార్త ద్వారా, తిరుసభ ద్వారా మనందరిలో ప్రవహిస్తాయి. అదే ప్రేమను, అదే సేవను, త్యాగాన్ని ఇతరులతో మనము పంచుకున్న వారలము అవుతాము. కాబట్టి దేవుడు మొదటి పఠనంలో విన్నప్పుడు ఆ ఎల్యాకింకి అప్పగించిన బాధ్యత, పేతురుగారికి అప్పగించిన బాధ్యత మనకు కూడా, మన కుటుంబ సభ్యులకు కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఎంతవరకు మనము దేవునిపై ఆధారపడి, దేవుని చిత్త ప్రకారము, దేవుని ప్రణాళిక ప్రకారము మన బాధ్యతలను క్రైస్తవ విశ్వాసములో, క్రీస్తు ప్రభు చూపించిన మార్గములో నిర్వహిస్తున్నాము, ఇతరులకు ఆదర్శవంతంగా ఉంటున్నామని ఆత్మపరిశీలన చేసుకొని పేతురుగారి వలె క్రీస్తుని నమ్ముదాము, విశ్వసిస్తాము. ఆయన మార్గంలో నడిచి పేతురుగారు సాక్ష్యమిస్తూ క్రీస్తు కోసం జీవితాన్ని సమర్పించారు. అదేవిధంగా మనము కూడా ఎల్లప్పుడూ క్రీస్తుని మన రక్షకుడిగా, మన కాపరిగా, మేపరిగా మన హృదయం తెరిచి, విశ్వసించి, అంగీకరించి ఆయనకు ప్రియమైన శిష్యులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని మనస్ఫూర్తిగా వేడుకుందాము. విశ్వాసగ్రహము. ఒకే సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను,
అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జైకపుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్షియు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరిన ప్రభువును జీవనదాత్రినైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను. పాప విమోచనమునకు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన తండ్రి అగోపిత అయిన సర్వేశ్వరుడు ప్రేమ గలవారు, వారి సుగుణములలో పాలు పంచుకొని జీవించుటకు తగిన వరములను దయచేయమని ప్రభువుని ప్రార్థించుదము. శ్రీ సభ కొరకు ప్రార్థించుదము. మన పావన జనకులైన లియో పాపు గారిని, మా పూల ఆంతోని మేత్రాణులను, తదితర మేత్రాణులను, గురువులను, కన్యాశ్రీలను, ఇంకను మా శ్రీ సభ వ్యాప్తికి పాటుపడు వారందరికీ మీ వరప్రసాదములను హేరాళముగా దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు ప్రార్థించుదము. మా దేశ రాష్ట్ర పాలకుల మానవ హక్కులకు అనుగుణముగా దేశమును రాష్ట్రమును శాంతి భద్రతలతో కాపాడునట్లు చేయమని ప్రార్థించుదము. నాయకులు నిస్వార్థముగా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకునే విధంగా వారికి మంచి మనస్సు, జ్ఞానం, దూరదృష్టిని దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు ప్రార్థించుదము. ప్రతి క్రైస్తవ కుటుంబమునందు శాంతి సమాధానములు నెలకొని ఇతర కుటుంబాలకు ఆదర్శప్రాయమైనదిగా ఉండినట్లా చేయమని ప్రార్థిస్తున్నాము. తల్లిదండ్రులను, బిడ్డలను, వృద్ధులను ఆత్మీయంగా బలపరచండి. మా కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుదము. ఇచ్చట గుమికూడి ఉన్న మేమంతా మీ కుమారుని స్వస్థతను అనుభవించే భాగ్యమును దయచేయమని, ప్రతి విశ్వాసికి శాంతి సమాధానము ప్రసాదించమని, కష్టములు, అప్పు బాధలలో, వివిధ సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచమని, వారికి పరిష్కారం చూపించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి యాజమాన్యాన్ని, సిబ్బందిని, ధర్మదాతలను వీక్షించే ప్రేక్షకులందరినీ మీకు సమర్పిస్తున్నాము. వీరిని హేరాళముగా దీవించి ఆశీర్వదించండి. మీ సువార్త వ్యాప్తిలో వీరికి తోడుగా ఉండి అన్ని వేళలా వీరిని కాచి కాపాడమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనముగా మన స్వంత విన్నపాలను దేవునికి విన్నవించుకుందాము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పరలోకమందుండు మా తండ్రి, మీకు తగిన బిడ్డలుగా జీవించుటకు వలసిన ప్రేమ, ఆదరణ దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వినయపూరిత
తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకుంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదమో. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమర్యమ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణం నుండి మమ్మను విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకమన్నిటితో నేకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువా
మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము, ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి, మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకమంచుకొనము. మాలియో జగద్గురును, మంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతోనేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేది క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన చేమున కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్యస ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్యస ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నొందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. అలసిన వారికి అమృతం ఏ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఏ విందు. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకు సగిన ఆ భోజ్యం స్వీకరించుమా, శుద్ధి నొందుమా. మనకు సగిన ఆ భోజం స్వీకరింపుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పునీత ఇనేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థ కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణత సగము, మమ్మ సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందునూ మేము నీకు ప్రీతిపాత్రముగా జీవించగలదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయు నా దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయు నా దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము. జీవాత్మనిచ్చు నా ప్రభువా, జీవానికి అధిపతి నీవే. జీవేశ మమ్ము కడిగి జీవింపచేయు నీ సాక్షిగా. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయు నా దేవా స్తోత్రము. జీవపు మాటలు కలవాడా, జీవ జలము మాకు వసగువడా. జీవపు మాటలు కలవాడా, జీవ జలము మాకు వసగువడా. మాకు స్వస్థతనిచ్చువడా, మమ్ము చిగురింపచేయువడా. మాకు స్వస్థతనిచ్చువడా, మమ్ము ఫలింపచేయువడా. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా ఆరాధన, ఆరాధన నా యేసుకే. హల్లెలూయా ఆరాధన, ఆరాధన నా యేసుకే. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయు నా దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము.